హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మన దగ్గర వచ్చి ఒక యూనిక్ అయిన డివైస్ ఉంది. ఇది వచ్చి ఒక కాంపాక్ట్ అయిన లేబుల్ ప్రింటర్. నార్మల్ గా కిచెన్ లో అయితే డబ్బాస్ కి షుగర్, టీ, కాఫీ అని చెప్పి మనం స్టిక్ చేసి ఉంటాము. కొన్ని ఆఫీస్ లో అయితే షెల్ఫ్స్ కి, ఫైల్స్ కి, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ అంతా స్టిక్కర్స్ అయితే పేస్ట్ చేసి ఉంటారు. ఇది వాళ్ళ డిపార్ట్మెంట్, ఇది వీళ్ళ డిపార్ట్మెంట్, దీంట్లో ఆ ఫైల్ అయితే ఉందని చెప్పి. అండ్ సూపర్ మార్కెట్స్ అండ్ మినీ షాప్ లో కూడా కొన్ని ర్యాక్స్ లో అయితే స్టిక్కర్ అతికిపించి మనం చూసుంటాము. సో అలాంటి స్టిక్కర్స్ అయితే ఈ ప్రింటర్ ద్వారా మనం ప్రింట్ అయితే చేసుకోవచ్చు. అది కూడా లామినేటెడ్ షీట్స్ తో మనం ప్రింట్ తీసుకోవచ్చు. సో మన దగ్గర ఉండేది వచ్చి బ్రదర్ వాళ్ళ లేబుల్ ప్రింటర్. ఇది ఒక కాంపాక్ట్ ఫామ్ ఫ్యాక్టర్ లో అయితే తీసుకొచ్చారు. సో దీన్ని ఎలా ఇనిషియల్ గా సెటప్ చేసి యూస్ చేసేది, దీని ఒక అన్బాక్సింగ్ అండ్ డెమో అయితే ఈ రోజు మన వీడియోలో చూద్దాము. మంచి ఇంట్రెస్టింగ్ అయిన ప్రోడక్ట్ ఇది. వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఫస్ట్ అయితే మీరు ఒక క్విక్ అన్బాక్సింగ్ అయితే చూసేసి వచ్చేయండి. ఇప్పుడు మన దగ్గర బ్రదర్ P-Touch H105 లేబుల్ ప్రింటర్ అయితే ఉంది. బాక్స్ ప్యాకేజింగ్ అయితే చాలా నీట్ గా అయితే చేశారు. బాక్స్ లోపల ఏముందో సైడ్ లో అయితే హైలైట్ చేశారు. లేబులర్ ఉంది, యూసర్ గైడ్ అండ్ టేప్ కూడా ఒక 4 మీటర్ టేప్ ఉంది. ఈ లేబుల్ ప్రింటర్ ను ఆపరేట్ చేయాలంటే మన 6 AAA బ్యాటరీని అయితే యూస్ చేయాలా. అండ్ బ్యాక్ సైడ్ వస్తే ఈ బటన్స్ అంతా ఉంది చూసారా, దాని ఫంక్షనాలిటీని అయితే హైలైట్ చేశారు. అండ్ MRP టాప్లో అయితే ఇచ్చారు. 7,090 రూపీస్ అయితే ఉంది. అమెజాన్లో అయితే మనకి ఇంకా తక్కువకే వచ్చి దొరుకుతుంది. మల్టీపర్పస్కి అయితే ఈ లేబుల్ ప్రింటర్ మనం యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మన బాక్స్ ఓపెన్ చేద్దాం. చాలా నీట్గా అయితే ప్యాకింగ్ చేశారు. వన్స్ బాక్స్ ఓపెన్ చేశాక లోపల అయితే ప్రింటర్ ఉంది. సో ఈ లేబుల్ ప్రింటర్ అయితే ఫస్ట్ అయితే ఉంది. బ్యాక్ అయితే మనం ఓపెన్ చేయొచ్చు ఇలా. సో బ్యాటరీ అయితే ఇక్కడ ప్లేస్ చేయాలా. దీన్ని మళ్ళీ వేయాలంటే కింద నుంచి పుష్ చేసి పైన ప్రెస్ చేయాలా. ఈ టేప్ అనేది ఉంది. సో ఒక యూసర్ గైడ్, దాని తర్వాత రీసైకిల్ చేసేదానికి ఒక ఇన్ఫర్మేషన్ కార్డ్, దాని టేప్ ఉంది చూసారా, ఆ టేప్ గైడ్, దాని తర్వాత వారంటీ కార్డ్ అయితే ఉంది. సో ప్యాకేజింగ్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. బాక్స్ కంటెంట్ ఏమో ఇంతే. ఫస్ట్ ఈ లేబుల్ ప్రింటర్ని ఇనిషియల్ సెటప్ వచ్చి ఎలా చేసేది అనేది చూద్దాము. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక యారో మార్క్ ఉంది చూసారా, ఈ బ్యాక్ ప్యానల్ని అయితే ఫస్ట్ రిమూవ్ చేయాలా. సో రిమూవ్ చేసాక ఈ టేప్ ఉంది చూసారా, ఈ టేప్ నుంచి మనకి ఆ లేబుల్ అయితే వస్తుంది. ఈ టేప్ని దీంట్లో అయితే ఇన్సర్ట్ చేయాలా. సో ఎలా ఇన్సర్ట్ చేయాలో ఇక్కడ ఒక మార్కింగ్ అయితే ఇచ్చారు. ఈ మార్కింగ్ యూస్ చేయవచ్చు. సో పెద్దగా ఏం కన్ఫ్యూజ్ అయితే అవ్వక్కర్లా. సో మీకు ఏదైనా కన్ఫ్యూషన్గా అనిపిస్తే ఈ టేప్ ఉంది చూసారా, ఆ టేప్ పైన ఒక స్టిక్కర్ ఉంది. ఈ స్టిక్కర్ వచ్చి మనకి ఫ్రంట్ ఫేసింగ్ అయితే రావాలా. దాని తర్వాత ఈ టేప్ని తీసుకొచ్చి స్లోగా ఇన్సర్ట్ చేసి ఒక ప్రెస్ చేస్తే చాలు, వెంటనే లోపల అయితే లాక్ అయిపోతుంది. సో వన్స్ టేప్ లాక్ అయ్యాక దెన్ బ్యాటరీ అయితే ఇన్సర్ట్ చేయాలా. 6A బ్యాటరీ ఇన్సర్ట్ చేస్తేనే వచ్చి మనం ఈ ప్రింటర్ని అయితే ఆన్ చేయగలుగుతాము. ఒకవేళ బ్యాటరీ లేదనుకుంటే 9V అడాప్టర్ ఉంటే కూడా మనం దాన్ని యూస్ చేసి కూడా ప్రింటర్ని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. సో బ్యాటరీ ప్లేస్ చేశాక దాని తర్వాత బ్యాక్ ప్యానల్ ఉంది చూసారా, ఫస్ట్ కింద నుంచి మెల్లగా ఇన్సర్ట్ చేసి పైన అయితే ప్రెస్ చేస్తే చాలు, లాక్ అయిపోతుంది. ప్రింటర్ని అయితే ఆన్ చేద్దాము, ఒక్కొక్కటి చూద్దాము. సో వన్స్ చూశాక ATD డీల్స్ అని ఉంది. ఇంకా మన డీల్స్ ఛానల్ మీరు జాయిన్ అవ్వాలంటే తప్పకుండా జాయిన్ చేసుకోండి. రెగ్యులర్గా మంచి డీల్స్ అయితే అక్కడ పోస్ట్ చేస్తుంటాము. టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ ప్రింటర్కి వస్తే ఆన్ ఆఫ్ చేసేదానికైతే ఈ పవర్ బటన్ వచ్చి మనం యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత మెనూ ఉంది చూసారా, మెనూ నావిగేట్ చేసేదానికి కింద యారో బటన్స్ ఉంది చూసారా, దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. మెనూలో మార్జిన్, ప్రివ్యూ, ఫీడ్ ఇలాంటిది అయితే ఉన్నాం. ప్రివ్యూని మనం క్లిక్ చేసి ఎంటర్ చేస్తే మనం డిస్ప్లేలో ఏం ఇచ్చామో అదైతే ప్రివ్యూ చేసుకోవచ్చు. దాని తర్వాత క్లియర్ ఉంది చూసారా, దీన్ని క్లియర్ క్లిక్ చేస్తే టెక్స్ట్ అండ్ ఫార్మాట్ క్లియర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆల్రెడీ వచ్చి కొన్ని ప్రీసెట్ మీరు ఎనేబుల్ చేసి పెట్టుంటారు కదా, అది కూడా క్లియర్ అయిపోతుంది. రైట్ యారో మార్క్ అయితే మనం క్లిక్ చేస్తే టెక్స్ట్ ఓన్లీ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లియర్ చేస్తే టెక్స్ట్ వచ్చి క్లియర్ అయిపోతుంది. సో స్క్రీన్లో ఉన్న టెక్స్ట్ క్లియర్ అయిపోయింది చూసారా. సో కింద సైజ్, స్టైల్, ఫ్రేమ్, ఆటో డిజైన్ అని చూసారా, ఒక్కొక్కటి చూద్దాము. ఈ డిస్ప్లే ఆన్ అయింది చూసారా, ఇక్కడైతే మీరు నంబర్ ఏదైనా వచ్చి టైప్ చేసుకోవచ్చు. సో ఆల్ఫాబెట్స్ కూడా ఉంది, ABCDE అని ఈ డైరెక్షన్లో అయితే ఇచ్చారు. QWERTY టైప్లో ఇచ్చి ఉంటే మనకి టైపింగ్ ఇంకా కొంచెం ఈజీగా అయితే ఉండేది. ABCD ఫార్మాట్ అయితే మనకు కొంచెం వెతుక్కోవాలి ఎక్కడ ఉందో ఏందో అని. సో అదొక్కటి మాత్రమే. ప్లస్ డిస్ప్లే చూసారా, డిస్ప్లే వచ్చి మనకి బ్యాక్ లైట్ సపోర్ట్ అయితే లేదు. డీసెంట్ అయిన బ్రైట్నెస్ అయితే ఉంది. మంచి బ్రైట్ ఎన్వైరన్మెంట్లో మనం యూస్ చేసేదానికైతే మనకి ఇష్యూ అయితే ఉండదు. బట్ బ్యాక్ లైట్ ఇచ్చి ఉంటే డార్క్ ప్లేసెస్లో కూడా కంఫర్టబుల్గా అయితే మనం యూస్ చేయవచ్చు. సో ఫస్ట్ అయితే ఇది క్లియర్ చేస్తాను. టెక్స్ట్ క్లియర్, టెక్స్ట్ ఓన్లీ క్లియర్ ఇచ్చేసా. ఇప్పుడు వచ్చి ATT డీల్స్ అని టైప్ చేస్తా. అండ్ ఈ BSN బటన్ ఉంది చూసారా, ఇది ఎందుకంటే తప్పుగా ఏదైనా టైప్ చేశారంటే బ్యాక్ స్పేస్ అది. సో బ్యాక్ వెళ్ళేదానికి, క్యాప్స్ ఆన్ చేసేదానికి ఇక్కడ బాటమ్ లో ఫస్ట్ బటన్ ఉంది చూసారా, AA అని, దీన్ని నొక్కేస్తే క్యాప్స్ వచ్చి ఆన్ అవుతుంది. సో ATT స్పేస్కి వచ్చి ఇది స్పేస్ బార్ ఉంది, దీన్ని క్లిక్ చేసి D, మళ్ళీ క్యాప్స్ ఆఫ్ చేసుకునేసి
సో ఏటీటీ డీల్స్ అని టైప్ చేసుకున్నాము. సో సైజ్, స్టైల్, ఫ్రేమ్ ఈ ఆప్షన్స్ అయితే ఒక్కొక్కటి చూద్దాము. సైజ్ క్లిక్ చేశాక మీడియం, స్మాల్, లార్జ్ సైజ్ అని ఉంటుంది. మీకు ఏ సైజులో ప్రింట్ తీసుకోవాలో ఆ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను మీడియం సెలెక్ట్ చేసుకునేసి ఓకే ఇస్తాను. ఎంట్రీ ఇస్తే ఆ మోడ్ అయితే సెలెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత స్టైల్ ఉంది చూసారా, స్టైల్ క్లిక్ చేశాక అవుట్లైన్ ఉంది. అవుట్లైన్ పైన మనకి ఆప్షన్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తుంది. ఏ పైన ఉంది చూసారా, ఒక బార్డర్తో వస్తుంది. అదే బోల్డ్ అంటే ఏ వచ్చి ఇంకా కొంచెం బోల్డర్గా మనకు కనిపిస్తుంది. నార్మల్ అయితే నార్మల్ టెక్స్ట్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీకు ఈజీ కనబడుతుంది అనుకుంటా. అండ్ షాడో అంటే ఏ వెనకాల ఒక షాడో కనిపిస్తుంది చూడండి మీకు. ఇటాలిక్ అయితే ఇటాలిక్ ఆప్షన్ ఉంది, ఇటాలిక్ ప్లస్ బోల్డ్ ఆప్షన్. సో టోటల్గా వచ్చి ఒక 9 ప్రీసెట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇటాలిక్ ప్లస్ షాడో, వర్టికల్ ఆప్షన్ కూడా ఉంది. మీకు ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ అయితే మీరు ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. నార్మల్ సెలెక్ట్ చేస్తున్నా. అండ్ దెన్ ఫ్రేమ్ ఉంది చూసారా, ఇది ఓకే చేసేయండి. అండ్ దెన్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కూడా 9 ప్రీసెట్ అయితే ఉంది. హార్ట్, బబుల్, ఫ్లవర్. బబుల్ అయితే ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాను, ఓకే ఇచ్చేస్తా. అండ్ ఇక్కడ ఏటీటీ డీల్స్కి బదులు బ్యాక్ స్పేస్ ఇచ్చి షుగర్ అని టైప్ చేస్తా. కిచెన్లో ఉన్న షుగర్ డబ్బాకి అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను వచ్చి షుగర్ అని టైప్ చేసుకున్నా. దాని తర్వాత ఫ్రేమ్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. బబుల్ వచ్చి ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసాము, ఓకే ఇచ్చేసాము. ఒకవేళ మీకు ఇదంతా కష్టంగా ఉందనిపిస్తే ఆటో డిజైన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆటో డిజైన్లో మీకు నచ్చినట్టుగా అయితే యూస్ చేసుకోవచ్చు. వన్స్ టైప్ చేశాక ప్రింట్ ఆప్షన్ అయితే నొక్కండి. ప్రింట్ ఇచ్చాక ప్రింటింగ్ అని వస్తుంది మనకి. సో బాగానే వచ్చింది ఇది. ఈ గ్రీన్ బటన్ వచ్చి మనకి కట్టర్లా యూస్ అవుతుంది. దీన్ని ప్రెస్ చేస్తే ఆ స్టిక్కర్ అయితే కట్ అయిపోతుంది. షుగర్ కొత్త డిజైన్లో అయితే వచ్చింది చూడండి. సాల్ట్ అని టైప్ చేస్తా ఇప్పుడు. సో సాల్ట్ ఇచ్చేసాను. ఫ్రేమ్ అయితే చేంజ్ చేస్తాను. ఫ్లవర్ ఉంది, ఫ్లవర్ ఓకే ఇచ్చేసా. సాల్ట్ని అయితే ప్రింట్ చేస్తా. కాపీస్ ఎన్ని కాపీ కావాలో అడుగుతుంది. 1, 2 అని. సో ఒక కాపీ ఇచ్చి ఎంటర్ అయితే ఇస్తాను. సాల్ట్ అయితే ప్రింట్ అవుతుంది. సో సైడ్లో మనకు ఆ ఫ్లవర్ డిజైన్లో అయితే ఫ్రేమ్ వచ్చింది చూడండి. ఇప్పుడు వచ్చి మనం కట్ చేసుకోవచ్చు. ఈ పేపర్ ఉంది చూసారా, ఇదేంటంటే మనకి లామినేటెడ్ పేపర్. పైన కొంచెం రిఫ్లెక్టివ్ అనిపిస్తుంది చూడండి. మీరు నార్మల్గా టియర్ చేస్తే టియర్ అవ్వదు ఇది. సో ఒకవేళ వాటర్ ఏదైనా పడినా కూడా మనకి డ్యామేజ్ అయితే కాదు షీట్. అండ్ వెనకాల అయితే స్టిక్కర్ ఉంది చూసారా, దాన్ని రిమూవ్ చేసి మీకు ఎక్కడ కావాలో అక్కడైతే స్టిక్ చేసుకోవచ్చు. అదేసివ్ క్వాలిటీ కూడా బాగానే మెయింటైన్ చేశారు. అండ్ కొన్ని డిజైన్స్ వచ్చి రీసెంట్గా ప్రింట్ ఇచ్చాను, అదన్నీ చూపిస్తాను మీకు. సో ఇది ఒక లెంతీ అయినది. సో ఒకవేళ మీకు డౌట్ ఉండొచ్చు ఎంత క్యారెక్టర్ వచ్చి మనం ప్రింట్ ఇవ్వచ్చు అని. ఈ శాంపుల్కి అయితే కొంచెం లెంతీగా మేము టైప్ చేసి ట్రై చేసాము. సో బాగానే వచ్చింది ఇది. ఫ్రేమ్ కూడా ఉంది చూడండి, డిజైన్తో పాటుకు వస్తుంది. ఒక సింగిల్ లైన్లో అయితే 80 క్యారెక్టర్స్ని మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు. కానీ ఇంకో ఆప్షన్ ఉంది దీంట్లో. ఇక్కడ చూడండి, చాలా డిజైన్స్ అయితే తీసాము. ఇక్కడ హార్ట్ షేప్డ్ వచ్చింది ఏటీటీ డీల్స్. దాని తర్వాత స్టార్ డిజైన్లో కూడా ఒకటి తీసాము. సాల్ట్ ఇప్పుడు మనం తీసింది. అండ్ రీసెంట్గా ట్రెండింగ్ ఇది వాట్ బ్రో, ఇట్స్ వెరీ రాంగ్ బ్రో. ఇది వచ్చి నథింగ్ ఫాంట్ లా ఉంది చూసారా. ఇది ఏంటంటే దీంట్లో డెకో మోడ్ అని ఒక ఆప్షన్ ఉంది. మెనూలో వెళ్ళాక నావిగేట్ చేస్తే డెకో మోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. డెకో మోడ్ క్లిక్ చేశాక డిజైన్ 1 అని చూసారా, ఆ ఫస్ట్ డిజైన్ది ఇలా వస్తుంది. డెకో మోడ్లో ఒక సింగిల్ స్టెచ్లో మీరు తీసుకోవాలంటే 50 క్యారెక్టర్స్ని అయితే మనం ప్రింట్ తీసుకోవచ్చు. కానీ ఇంకో సూపర్ ఆప్షన్ ఏంటంటే డబుల్ లైన్లో కూడా మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది వచ్చి స్మాల్ సైజు. అండ్ లార్జ్ సైజ్ అని సెలెక్ట్ చేస్తే మనకి టీ పౌడర్ చూడండి, ఇది లార్జ్ సైజు. కాఫీ పౌడర్ వచ్చి స్మాల్ సైజు. సో మీకు డిజైన్ ఆ ఫ్రేమ్ ఉంది చూసారా, ఫ్రేమ్ చేంజ్ చేస్తే ఇలా డిజైన్ అయితే చేంజ్ అవుతుంది. ఇప్పటికి మన దగ్గర ఉన్న టేప్ అయితే బ్లాక్ అండ్ వైట్ టేప్. సో బ్యాక్ సైడ్ వచ్చి ట్రాన్స్పరెంట్గా ఇచ్చుంటారు చూడండి. ఈ ట్రాన్స్పరెంట్ ఇచ్చారు కదా, దీని లోపల నుంచి లోపల ఏం టేప్ ఉందో మనం చూసుకోవచ్చు. ఇక్కడైతే శాంపుల్ అని ఉంది చూసారా, ఇది బ్లాక్ అండ్ వైట్ టేప్ కాబట్టి. సో లోపల మీరు వచ్చి కలర్ టేప్ యూస్ చేస్తే అక్కడ ఏం కలర్ ఉందో ఈ ట్రాన్స్పరెంట్ బయట నుంచి అయితే మీరు ఈజీగా కనిపెట్టవచ్చు. అండ్ డెకో మోడ్లో అయితే చాలా ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ ఆప్షనే వచ్చి మనం ఇది ట్రై చేసాము, వాట్ బ్రో అనేది. అండ్ దీంట్లోనే చూడండి సెకండ్ ఏబీసీ వచ్చి ఇన్వర్టెడ్ ఏబీసీ కూడా ఉంది. అండ్ జంబుల్ చేసినట్టు ఉంది కొంచెం. సో ఇలా చాలా మోడ్స్ అయితే ఉంది. టోటల్గా 12 సెట్స్ ఆఫ్ డిజైన్స్ అయితే ఇచ్చారు. మీకు నచ్చినట్టు అయితే ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ మెనూలో విడ్త్, లెంత్ ఇవన్నీ కూడా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. శాంపుల్గా ఈ లేబుల్ని అయితే మేము ప్రింట్ తీసాము, ఎలా ఉందో చూడండి.
అండ్ ఇప్పుడు వచ్చి మీరు అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ డెమో అంతా చూసుంటారు. ఈ స్టిక్కర్స్ అంతా మనం ప్రింట్ తీసాం కదా, ఇదంతా బ్లాక్ అండ్ వైట్ లో మనం తీసుంటాము, కానీ ఇది కలర్ కాంబినేషన్ లో కూడా మనం తీసుకోవచ్చు. కంప్లీట్ గా వచ్చి టెక్స్ట్ కూడా మీరు కలర్ లో యూస్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ స్టిక్కర్ ఉంది చూసారా, ఇది కూడా కలర్ లో అండ్ టెక్స్ట్ వచ్చి వైట్, బ్లాక్ ఇలాంటి ఆప్షన్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉంది. కానీ దీని ముందు ఒక టేప్ నైతే మనం ఇన్సర్ట్ చేసాం కదా, ఆ టేప్ నైతే మనం చేంజ్ చేయాలి. ఆ టేప్ సైజెస్ కూడా వచ్చి వేరీ అవుతూ ఉంటుంది. టేప్ ప్రైసెస్ అరౌండ్ ఒక 1000 రూపీస్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఏ టేప్ ఏ కలర్ లో ఉందని చెప్పి మనకి ఐడెంటిఫై అయితే చేసుకోవచ్చు. సో ఇంటి యూస్ కానీ చూసుకుంటే కిచెన్ లో అయితే ఖచ్చితంగా యూస్ అవుతుంది. అండ్ ర్యాక్స్ ఆర్గనైజర్స్ ఏదైనా ఉంటే ఏ ర్యాక్ ఆర్గనైజర్ లో ఏ వస్తువు ఉందని చెప్పి మనం స్టిక్కర్ అయితే పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. కానీ ఆఫీస్ అండ్ కమర్షియల్ యూస్కి అయితే బాగా ఎక్కువగా అయితే మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తాము. ఇంట్లో అయితే మనం అంత ఫ్రీక్వెంట్గా అయితే మనం చేంజ్ చేయము. వన్ స్టిక్కర్ అతికిచ్చాక దాని తర్వాత మనకి పెద్దగా యూస్ అయితే ఉండదు. కానీ సూపర్ మార్కెట్, మినీ స్టోర్, ఆఫీస్ యూస్కి అయితే రెగ్యులర్గా అయితే వాళ్ళు యూస్ చేస్తుంటారు. అండ్ మీరు గిఫ్ట్ ఆప్షన్స్ కూడా ట్రై చేయవచ్చు. సపోజ్ ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే దాంట్లో ఏదైనా కోడ్ మెసేజ్ అయితే మీరు టైప్ చేసి ప్రింట్ తీసుకుని అయితే దాంట్లో స్టిక్ చేసేయచ్చు. సో అది అయితే ఇంకా కొంచెం యూనిక్గా అయితే అనిపిస్తుంది. ఈ ప్రింటర్ ఒక అవైలబిలిటీ అని చూసుకుంటే ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్లైన్ అని చూసుకుంటే బ్రదర్ ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గర అయితే మనకి అవైలబుల్గా ఉంది. అమెజాన్లో అయితే 5745కి అయితే లిస్ట్ చేశారు. అక్కడ నుంచి బ్యాంక్ ఆఫర్స్ అంతా మనం యూస్ చేస్తే ఈజీగా 5000 రూపీస్కి అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ ప్రింటర్ ఎలా ఉందో దీని గురించి మీ ఒపీనియన్స్ అయితే కింద కమెంట్లో అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్లో ఉన్న డీల్స్ ఛానల్లో కూడా జాయిన్ చేసుకోండి. ఈ డివైస్ ఒక లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. మీకు కావాలని అనిపిస్తే చెక్ చేసి చూడండి. నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుస్తా. బై, టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఆదిత్య టెక్.